ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు మనం రోజు వింటున్న పదం. మనలో చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కోసం వీడియో ట్యుటోరియల్స్ తయారు చేయడానికి రకరకాల యాప్స్ ఇన్స్టాల్ చేసి ఇబ్బందులు పడే ఉండుంటారు. ఎటువంటి యాప్స్ అవసరం లేకుండా కేవలం మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని పవర్ పాయింట్ యూజ్ చేసి వీడియో ట్యుటోరియల్స్ ఎలా తయారు చేయాలన్నది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా మీరు ఎంఎస్ ఆఫీస్లో పవర్ పాయింట్లోకి వెళ్ళాలి. పవర్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత మీ వీడియో ట్యుటోరియల్కి అనువుగా స్లైడ్స్ డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను డెమో కోసం కొన్ని స్లైడ్స్ డిజైన్ చేశాను. ఇలా స్లైడ్స్ డిజైన్ చేసుకున్న తర్వాత మీరు పైన మెనూ బార్ ఉంది చూసారా, ఆ మెనూ బార్లో స్లైడ్ షో అనే ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు స్లైడ్ షో మెనూ క్లిక్ చేస్తారో రికార్డ్ స్లైడ్ షో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేస్తారో మీకు ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్, ఇంకోటి రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని. మీ అవసరానికి అనుగుణంగా ఈ రెండు ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎంఎస్ ఆఫీస్ ప్రొఫెషనల్ ప్లస్ 2019 వర్షన్ వాడుతున్నాను. సో నాకు మెనూలో ఈ విధంగా కనిపిస్తుంది. మీరు వేరే వర్షన్ వాడితే కనుక మీ మెనూ డిఫరెంట్గా ఉండొచ్చు. సో మీ మెనూ బార్లో ఎక్కడైతే ఈ ఆప్షన్ ఉందో కొంచెం ఒకసారి సెట్ చేసుకొని చూడండి. మీ స్లైడ్స్ డిజైన్ చేసుకొని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెనూ బార్లో స్లైడ్ షో అని మెనూని క్లిక్ చేయాలి. మీరు స్లైడ్ షో అని మెనూ క్లిక్ చేశాక ఇక్కడ రికార్డ్ స్లైడ్ షో అని ఒక బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత మరలా మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్, రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్. రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఇక్కడ మీకు ఏ స్లైడ్ అయితే సెలెక్ట్ అయ్యి ఉందో ఆ సెలెక్ట్ అయిన స్లైడ్ నుండి రికార్డింగ్ జరుగుతుంది. రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తానికి ఫస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో అక్కడ నుండి రికార్డింగ్ అనేది జరుగుతుంది. నేను రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అనేది క్లిక్ చేస్తున్నాను. మీరు రికార్డ్ ఫ్రమ్ బిగినింగ్ అని క్లిక్ చేసినా, రికార్డ్ ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని క్లిక్ చేసినా మొత్తానికి యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే రెండు బటన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి రిటర్న్ టు ప్రీవియస్ స్లైడ్, మన ప్రీవియస్ స్లైడ్కి మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వచ్చు. ఇంకో బటన్ ఏమో అడ్వాన్స్ టు నెక్స్ట్ స్లైడ్, అంటే నెక్స్ట్ స్లైడ్కి మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వడానికి ఈ బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మూడు బటన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి రికార్డు, ఇది రికార్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత పాజ్గా మారుతుంది. నెక్స్ట్ స్టాప్ రికార్డింగ్, నెక్స్ట్ రీప్లే. రీప్లే దేనికి అంటే మీరు వాయిస్ ఓవర్ చెప్పేసిన తర్వాత చెప్పింది ఎలా ఉందో చూసుకోవడానికి మీరు రీప్లే క్లిక్ చేసి ఇక్కడే మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. అంతేకాకుండా మీకు రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ కార్నర్లో ఎవరైతే వాయిస్ ఓవర్ చెప్తున్నారో వాళ్ళని కెమెరా ప్రివ్యూ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది రికార్డు కూడా అవుతుంది. మీరు అక్కర్లేదు అనుకుంటే దీన్ని క్లోజ్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు శాంపుల్ కోసం ఒక స్లైడ్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి మూడు బటన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ముందుగా రికార్డ్ అని క్లిక్ చేయాలి. రికార్డ్ అని క్లిక్ చేయగానే మనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1 అని స్టార్ట్ అయ్యి తర్వాత 1 తర్వాత మన రికార్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను. నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 3, 2, 1 అని స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు రికార్డింగ్ అని స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. మనకి ఇందాక చెప్పాను కదా, రికార్డ్ బటన్ మన రికార్డింగ్ స్టార్ట్ చేసిన తర్వాత పాజ్గా మారుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని పాజ్ చేసుకోవచ్చు. మీ రికార్డింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాప్ అని బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు రికార్డింగ్ ప్రాసెస్లో ఎలా అయితే వాయిస్ ఓవర్ చెప్పారో అది ప్రివ్యూ చూసుకోవాలంటే రీప్లే అనే బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ రికార్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే మటుకు స్టాప్ కొట్టండి. నేను ఇప్పుడు స్టాప్ కొట్టగానే ఇక్కడ ఈ స్లైడ్ రికార్డింగ్ అంతే కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ కనుక మీకు ఈ స్లైడ్ వాయిస్ ఓవర్ చెప్పింది సాటిస్ఫాక్టరీగా అనిపించకపోతే ఇక్కడ ఇంటూ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే క్లియర్ రికార్డింగ్స్ అని ఉంటుంది. అంటే ఈ కరెంట్ స్లైడ్కి
రికార్డింగ్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే అన్ని స్లైడ్స్ కూడా ఇక్కడ రికార్డింగ్ క్లియర్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ నెక్స్ట్ స్లైడ్ కూడా ఒక రికార్డింగ్ ప్రివ్యూ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ అని క్లిక్ చేశాను. రికార్డ్ అని క్లిక్ చేయగానే 3, 2, 1 అని కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి మనకి రికార్డింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు ఇక్కడ రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. అలాగే నేను చెప్తున్నది కూడా నా మైక్ ద్వారా ఆడియో ఇన్పుట్ తీసుకుంటుంది. ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇక్కడ మనకి పెన్ ఉంటుందండి. ఈ పెన్ ద్వారా మన వాయిస్ ఓవర్ చెప్పుకుంటా మనం మార్కింగ్ చేసి కూడా చూపించవచ్చు. అలాగే హైలైటర్ ఉంటుంది. హైలైటర్ ద్వారా మీరు ఏదైతే హైలైట్ చేయాలనుకున్నారో దాన్ని ఇలా హైలైట్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చలేదనుకోండి ఎరేజర్ పెట్టి క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇలా క్లియర్ అయిపోతుంది. అంతేకాకుండా మీ రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ కార్నర్లో మీ కెమెరా ప్రివ్యూ చూపిస్తుంది కదా, దాని కింద కూడా మీకు కెమెరా ప్రివ్యూ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇది కెమెరా ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ అండి. మీరు కెమెరా కావాలనుకుంటే ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ మైక్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీ రికార్డింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యాక మటుకు స్టాప్ క్లిక్ చేయండి. నేను ఇప్పుడు స్టాప్ కొట్టాను అంటే రికార్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇది నచ్చకపోతే ఇందా చెప్పాను కదా, ఇక్కడ వెళ్ళి క్లియర్ రికార్డింగ్ ఆన్ కరెంట్ స్లైడ్ లేదా క్లియర్ రికార్డింగ్ ఆన్ ఆల్ స్లైడ్స్ అని కొడితే ఇప్పటి వరకు మీరు రికార్డింగ్ చేసిన అన్ని స్లైడ్స్కి వాయిస్ ఓవరు క్యామ్తో క్యాప్చర్ అయిన వీడియో మొత్తం డిలీట్ అయిపోతుంది. కరెంట్ స్లైడ్ అంటే మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో హైలైట్ అయి ఉన్న స్లైడు దాని వరకు అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైందనుకుంటా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయాక దీన్ని వీడియోగా ఎలా కన్వర్ట్ చేయాలన్నది ఇప్పుడు చెప్తాను. మీరు రికార్డింగ్ చేసిన తర్వాత మీ స్లైడ్స్కి పక్కన ఇలా ప్రివ్యూలా చూపిస్తుంది. మీరు ఈ ప్రివ్యూని తర్వాత ప్లేస్ మార్చుకోవచ్చు. కావాలంటే దానికి వాయిస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓసారి ఇక్కడ ప్లే చేసి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. అలా ప్లే చేసి చూసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ప్రివ్యూని సైజు పెంచుకొని కూడా ట్రై చేయొచ్చు. అక్కర్లేదనుకుంటే సైజు కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ స్లైడ్స్ అన్నిట్లో మీకు ఈ ప్రివ్యూ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. కెమెరా ద్వారా క్యాప్చర్ అయిన మీ వీడియో దానికి సౌండ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది మీ ఇష్ట ప్రకారం ఇంకా దీని వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డెమో స్లైడ్స్ అన్నీ రికార్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాయి కదా, దీన్ని వీడియోగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే ముందు మీరు ఈ డెమో స్లైడ్స్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ మెనూ ఉంది కదా, ఫైల్ మెనూ క్లిక్ చేయండి. ఫైల్ మెనూ క్లిక్ చేసిన తర్వాత ఫైల్ మెనూలో మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు క్రియేట్ ఏ వీడియో అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళా ఇంకా 2 ఆప్షన్స్ వస్తాయి. మీకు వీడియో క్వాలిటీ ఏ రిజల్యూషన్లో కావాలి అంటే 4Kలో కావాలా, 1080pలో కావాలా, 720pలో కావాలా, స్టాండర్డ్లో కావాలా, మీ అవసరానికి అనుగుణంగా ఇక్కడ క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 1080p సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజ్ రికార్డ్ టైమింగ్స్ అండ్ నేరేషన్ అని ఉంది కదా, దీన్ని ఇలా డిఫాల్ట్గా ఉంచేసేయండి. నెక్స్ట్ క్రియేట్ ఏ వీడియో అనే ఒక బటన్ ఉంది కదా దాని కిందన, అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ వీడియోని ఎక్కడ సేవ్ చేయాలని డెస్టినేషన్ అడుగుతుంది. మీరు మీకు కావాల్సిన ప్లేస్లో మీరు సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు సేవ్ బటన్ క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు ఈ స్లైడ్స్ MP4కే కన్వర్ట్ అవుతున్నట్టు ఇక్కడ ప్రోగ్రెస్ బార్ చూపిస్తుంది. ఈ ప్రోగ్రెస్ బార్ 100% కంప్లీట్ అయిపోయాక దానంటే అదే క్లోజ్ అవుతుందండి. ఈ ప్రోగ్రెస్ బార్ మొత్తం 100% పూర్తయ్యాక మనకి వీడియో ట్యుటోరియల్ తయారైపోయినట్టు అర్థం. వన్స్ ఈ ప్రోగ్రెస్ బార్ 100% రీచ్ అయ్యాక మీరు మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైల్ని ఎక్స్పోర్ట్ చేశారు కదా, ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫైలు ఏ డ్రైవ్లో ఉందో ఆ డ్రైవ్ ఓపెన్ చేయండి. నేనైతే డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్లో సేవ్ చేశాను.
ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేసిన ఫైలు వీడియో ఫార్మాట్గా కన్వర్ట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మీకు ప్లే చేసి చూపిస్తాను. మనం ఎక్స్పోర్ట్ చేసిన ఫైలు ఈ విధంగా వీడియో ఫైల్ ఫార్మాట్గా కన్వర్ట్ అయిపోయి ఇలా ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు ఎక్స్పోర్ట్ చేసిన ఫైలు వీడియో ఫైల్ ఫార్మాట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ ఫైల్ని మీరు కావాలనుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ స్టూడెంట్ గ్రూప్స్లో షేర్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా పవర్ పాయింట్ యూజ్ చేసి వీడియో ట్యుటోరియల్స్ తయారు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో ఈ అప్లికేషన్ కూడా ఇప్పటి వరకు చెప్పుకున్నాయన్ని అడ్వాంటేజెస్గా పరిగణిస్తే ఇప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. దానిలో ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే, మీరేదైతే స్లైడ్ షోలో వాయిస్ ఓవర్ విత్ వీడియో చెప్తారో ఈ వాయిస్ ఓవర్లో మీ గొంతు అంటే మీ వాల్యూమ్ పర్సెంట్ కొంచెం 2 to 3% తక్కువ వినిపిస్తుంది. ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. మీ దగ్గర ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటే కనుక ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆ వాల్యూమ్ని కొంచెం రైట్ చేసుకోవచ్చు. ఇది దానికి రెమెడీ. రెండో డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే, ఉదాహరణకి మీరు ఒక స్లైడ్కి 90% కానీ 50% కానీ వాయిస్ ఓవర్ చెప్పేసిన తర్వాత ఏదైనా మీరు మధ్యలో తడబడినా, మీకు నచ్చని కంటెంట్ డిలీట్ చేయాలన్నా ఈ స్లైడ్ షోలో రికార్డింగ్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సిందే. ఆ బిట్ వరకు తీయడం అనేది కుదరదు. సో ఇది రెండో డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజ్ కూడా రెమెడీ ఉంది. అది ఏమిటంటే, మీ దగ్గర ఏదైనా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటే మీకు నచ్చని బిట్టు ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ ఆఫీస్లోని పవర్ పాయింట్ యూజ్ చేసి మీరు మీ వీడియో ట్యుటోరియల్స్ విత్ వాయిస్ ఓవర్ తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మరిచిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారిపాటి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.